ఇంకెక్కడికైనా వెళ్ళాలనేది అప్పుడు తీర్పులో ఉంటుంది. అది తీర్పు. కాబట్టి తీర్పు జరిగే వరకు వీడు రిమాండ్‌లో ఉంటాడనమాట. అలాగా ఇప్పుడు ఏ మనిషి అయినా సరే చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తాడంటే డైరెక్ట్‌గా పరలోకం గాని, డైరెక్ట్‌గా నరకం గాని ఎవడు ఎళ్ళడు. ఇప్పుడు ఈ ప్రభుని నమ్మకుండా, విశ్వసించకుండా, అంగీకరించకుండా, తృణీకరించిన ప్రతివాడు, వెక్రించిన ప్రతివాడు, మోసం చేసిన ప్రతివాడు, అవిధేయంగా ఉన్న ప్రతివాడు, ప్రభుని ఎరగకుండా ఉన్న ప్రతివాడు కూడా ఈ యాతనా స్థలానికెళ్తాడు. అక్కడ ధనవంతుల్లాగా యాతన పడతా ఉంటాడు. ఇప్పుడు ప్రభువుని నమ్మిన ప్రతివాడు, రక్షించబడిన ప్రతివాడు అబ్రహాము రొమ్మున ఆనుకొని అక్కడ విశ్రాంతి పొందుతూ ఉంటాడు. ప్రభువు రాకడ వస్తుంది చూసా, ఇంక రాకడ అవలా. ఇంకా వస్తుందని చెప్తున్నాడు చూసా, ఇంక రాలా. ఇంక రాలా. ఇంక ముందుందనమాట మనకు. ముసలి పండుగ ఇంక ముందుంది. అది వచ్చినప్పుడు ఏమవుద్ది? ఆ రాకడ దేవుడు తీర్పు తీర్చిన తర్వాత ఇప్పుడేమవుద్దంటే గొర్రెలను, మేకలను దేవుడు ఏర్పాటు చేస్తాడు. విశ్వాసులను, దేవుని నమ్మిన వారిని దేవుడు వేరు చేస్తాడు. చెప్పండి, గొర్రెలను చెప్పండి, మేకలను, లేకపోతే ఇట్లా ఏమంటారంటే కదా, గోధుమ గురువులు కాకుండా చెప్పండి, నక్కలను, తోడలను దేవుడు వేరు చేస్తారు. వేరు చేసిన తర్వాత ఆ తీర్పులో మనకి ఏమిస్తాడంటే నిత్య పరలోకము ఇస్తాడు. తర్వాత నిత్య విశ్రాంతి ఇస్తాడు, పరలోకం ఇస్తాడు. ప్రభుని అంగీకరించకుండా ఉన్నవాడు ఎక్కడ చెప్పండి, ఈ యాతనా స్థలం నుంచి నరకాగ్ని, అంటే మనకు సామెత తెలుసు కదా, పెనములో నుంచి ఎక్కడ పడిందంట, పొయ్యిలోకి పడింది. అది సామెత ఇప్పుడు నెరవేరద్ది. ఆ సామెత ఇప్పుడు నెరవేరద్ది. పెనమే బాగా వేడిగా ఉంటుంది. పెనంలో నుంచి పొయ్యిలో పడితే ఇంకేమంటే చెప్పండి, పెనం కంటే 10 అంతలు పొయ్యిలో వేడి ఉంటుంది. ఇప్పుడు పెనంలో ఉన్నవారు ఎక్కడ పడతారు? పొయ్యిలో పడతారు. నరకాగ్ని గుండంలో పెడతారన్నమాట. అక్కడ చెప్పండి, ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటుంది. అక్కడ నిత్య బాగా అమ్మనేటువంటి అగ్నిగుణం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. చావు అక్కడ మాడుతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి దినము ఒకటి సంభవిస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్, రెడీగా ఉండండి, సిద్ధపడి ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సరి చేసుకోండి. ప్రతివాడు వాని క్రియల చొప్పున ఏం చేయాలి చెప్పండి, దేవునికి లెక్క అప్పగించడానికి సిద్ధపడి ఉండాలంట. దేవుని యొక్క రాకడలో ఏం చేయాలంట, వాడు ముందుగా సిద్ధపడి, వాడి దేహముతో జరిగించినవి మంచివైనను చెడ్డవైనను, మంచి వాటి కొరకు దేవుడు తీర్పు తీరుస్తాడు, చెడ్డవాటి కొరకు కూడా దేవుడు తీర్పు తీస్తాడు. అది మంచిదైనా చెడ్డదైనా. మంచి వాటి కొరకు తీర్పు తీరిస్తే మంచి వాటి కొరకు దేవుడు ఏమిస్తాడంట, బహుమానాల కొరకు అనే తీర్పు ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. మంచి వాటి కొరకు ఏమని చెప్పండి, బహుమానాల కొరకైనటువంటి తీర్పు, అది మంచి తీర్పు. తర్వాత అదే తీర్పులో చెడ్డవారికి తీర్పు ఉంటుంది. ఈ తీర్పు చెప్పండి, యాతన కొరకు, నరకం కొరకు చెప్పండి, అగ్నిగుండం కొరకు తీర్పు ఉంటుంది. 2 తీర్పులు. కాబట్టి ఈ తీర్పు